చికెన్లో నిమ్మకాయ పిండుకోవచ్చా లేదా అని చాలామంది అనుమానిస్తారు. చికెన్ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్లో నిమ్మరసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్ పూర్తయిన తర్వాత కూడా నిమ్మరసాన్ని పిండుకొని తింటుంటారు. అయితే చికెన్లో నిమ్మరసం పిండుకోవటం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఇలా తీసుకోవటం వల్ల ఏమైనా లాభాలున్నాయా లేదా లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా వంటింట్లో చికెన్ ముక్క ఉండాల్సిందే. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్ ఒకటి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించటం, వంటకం కూడా చాలా ఈజీగా ఉండటం, రుచిలో అమోఘంగా ఉండటం వంటి కారణాలన్నీ చికెన్ను ఎక్కువగా ఇష్టపడటానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే చికెన్లో నిమ్మరసం పిండుకోవటం సర్వసాధారణమైన విషయం. చికెన్ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్ నిమ్మరసాన్ని కలుపుతుంటారు. చికెన్లో నిమ్మరసాన్ని పిండుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. చికెన్లో నిమ్మరసం పిండుకోవటం వల్ల అందులోని ఆమ్లత్వం ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో చికెన్ మరింత సాఫ్ట్గా తయారవుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కారణంగా ప్రోటీన్స్ చిన్న చిన్న కణాలుగా విడిపోతుంటాయి. ఇది తీసుకున్న చికెన్ త్వరగా జీర్ణం అవటంలో ఉపయోగపడుతుంది. సాధారణంగా చికెన్ తినే సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి, కానీ నిమ్మకాయ పిండుకొని తినటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇక కొంతమంది అయితే చికెన్ను స్కిన్తో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. స్కిన్ నుంచి మంచి కొవ్వుని బ్యాలెన్స్ చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటంలో ఉపయోగపడుతుందండోయ్. ఇక చికెన్ను వండే ముందు మేరినేట్ చేయటం సాధారణమైన విషయం. ఈ సమయంలో చికెన్లో నిమ్మరసం కలుపుతుంటారు. దీనివల్ల చికెన్ సరిగ్గా ఉడుకుతుంది. ఇక నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అయితే పని లేదు. ఇది ఆహారం నుంచి ఐరన్ను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. చికెన్లో లీన్ ప్రోటీన్, అవసరమైన విటమిన్స్ B6, B12, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. సో చికెన్లో కాల్షియం కూడా ఉంటుంది. దీనిని సరిగ్గా గ్రహించేందుకు బాడీకి విటమిన్ సి అవసరం. చికెన్లో నిమ్మరసం కలుపుకోవటం వల్ల ఎలాంటి సమస్యలైతే ఉండవు, పైగా లాభాలే ఉంటుంది.